కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో అన్ని తప్పులే ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని సర్పంచ్ పోతుల రమేష్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడి సంవత్సరాలు గడిచినప్పటికీ స్మార్ట్ కార్డుపై నారాయణరావుపేట గ్రామంగా రావడంతో అధికారుల పనితీరుపై మండిపడ్డారు. తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నారు. ఇద్దామన్న ఆలోచనతో గ్రామ పంచాయతీకి వచ్చాను. వచ్చి చూసేసరికి ఏమున్నదంటే ఇలా మొత్తం తప్పులు ఉన్నాయి. తప్పులు ఇష్టం వచ్చిన తిరిగా ఉన్నాయి. ఇప్పుడు గ్రామం వచ్చేసి నాది లక్ష్మీదేవిపల్లి, ఇక్కడ వచ్చేసి నారాయణరావుపేట ఉన్నది, మండలం నారాయణరావుపేట, జిల్లా సిద్దిపేట ఒకే ఉన్నది. ఇప్పుడు గ్రామం లక్ష్మీదేవిపల్లి లేకుండా నేను వీళ్ళకి రేషన్ కార్డు అప్లై చేస్తే రేపు స్మార్ట్ కార్డు అని చెప్పారు. ప్రతి ఒక్కదానికి ఇది ప్రూఫ్ అవుతుంది. నా విలేజ్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? నారాయణరావుపేటకి వెళ్ళి చూపెట్టుకున్నా, లేకుంటే లక్ష్మీదేవిపల్లినా? ఇప్పుడు నేను లక్ష్మీదేవిపల్లి సర్పంచ్, నారాయణరావుపేట పేరు ఉన్నటువంటి కార్డులను నేను ఎలా పంచాలి? ఇప్పటికే ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఒక్కొక్కటి సరి చేస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, రైతు బంధు రాకపోవడము, సరిగా ఈ పింఛన్లు రాకపోవడము, ఇబ్బంది చేయడము. మొన్న పింఛన్లు వస్తున్నాయని చెప్పారు, వృద్ధాప్య పింఛన్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇది మన బీడీ పింఛన్ లేదు. ఏమున్నా విడోస్ 3 ఉంటారు, నుంచి పోతే వికలాంగుల 3, వీళ్ళకి మాత్రం ఇస్తారు. ప్రజలందరికీ ఏమని చెప్తా ఉన్నారు? మొత్తం మేము పింఛన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి నా పింఛన్ అప్లై చేసినావా, నా పింఛన్ అప్లై చేసిరా, మీకు ఇచ్చిపోయినా కదా అని అడిగితే మాకేమో ఆప్షన్ లేదు. ఈయనకి వృద్ధాప్య పింఛన్లు ఊళ్ళో ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలే నిండి ఉన్నది. అయినా నేను 60 సంవత్సరాలే తీసుకున్నా. ఆ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు 30-40 మంది 50 మంది దాకా వెళ్తారు. వాళ్ళందరూ ఇచ్చిపోయారు ఆధార్ కార్డు. బీడీలో పింఛన్లు మహిళలు బీడీ చేస్తున్నటువంటి మా అక్క